గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే గురవే నమః. ఈరోజు మనం యోగాలో కీళ్ళ నొప్పులు, జాయింట్లు నొప్పులు, మోకాలు చిప్పు నొప్పులు, తర్వాత నడుము నొప్పు, మెడ నొప్పు, వీటి కోసం యోగాలో మనం ఏం చేయాలి అన్నదానికి ఇది క్షణం తీరిక లేకుండా 24 గంటలు కూర్చొని కంప్యూటర్ ముందున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో, పొట్టు వచ్చేస్తుంది, తిన్నది అరగదు, గ్యాస్ అంటుని చేత ఈ క్రియ శుభ్రంగా ప్రశాంతంగా చేయాలి. దీనికి శ్రీ గాయత్రి యోగ సేవ సమితి కాలపూడి మెయిన్ రోడ్ పంచాయతీ ప్రకటన. గాయత్రి యోగ సేవ సమితి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోండి. స్త్రీలు కానీ పురుషులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం ఈ క్రియ శరీర సంచలన క్రియ. దీన్ని నెమ్మదిగా ఈ రెండు చేతుల్ని 1 రైట్ లెగ్ 2 3 4 5. ఇది మనం 10 నుంచి 20 చేయాలి. ఇది 1 అన్నమాట. ఇప్పుడు 2లో ఈ రెండు చేతులు బట్టని తీసుకొచ్చి ఫోల్డింగ్ చేసి 1 2 3. ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. మూడోది ఈ రెండు చేతులు నిలబెట్టి 1 2 3 4 5 6. ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఈ 3 ఒక సెట్. ఇప్పుడు శరీర సంచలనం 3లో 2లో 1 అంటే ఏం చేయాలంటే ఈ రెండు చేతుల్ని నెమ్మదిగా 1 2 3 4 5 6. ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇది 1. 2లో 1 అన్నమాట. 2లో మనం చేసే పని రెండు చేతులు ముందుకు పెట్టి వెనక్కి బెండ్ అవ్వాలి. నడుము నొప్పు మళ్ళీ మామూలుగా 2 3 4 5. అలాగే 3 ఉంది. దీంట్లో 3లో నెమ్మదిగా 1 క్రాస్గా బెండ్ అవ్వాలి. 2 3 4 5 6 7. ఇలా కూడా 10 నుంచి 20 చేయాలి. 3 6 అయిపోయింది. ఇంకొక 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఏం చేయాలంటే చేతిని నెమ్మదిగా పైకి తీసుకెళ్ళి ఫోల్డింగ్ చేయాలి. ఈ ఫోల్డింగ్ చేసి చూడండి 1 2 3 4 5 6 7 8. ఇలాగా 10 నుంచి 20 చేయాలి. రెండోది చూడండి 1 ఇలా బెండింగ్ అయ్యి మళ్ళీ 2 3 చేతులు తిరుగుతూనే ఉండాలి, బెండింగ్ చేయాలి కెరటం లాగా. 4 5 6.
ఇక్కడికి ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 కూడా మనం ఏం చేయాలంటే నెమ్మదిగా 1 ఈ చేతుల్ని పక్కకు చాపి కాళ్ళు 2 కూడా చాపుకొని 1 క్రాస్ చేయాలి. 2 3 4 5 6 అంతే. ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇది అయిపోయిన తర్వాత యథాస్థితికి వచ్చేసి చూడండి 1 బెండింగ్ అన్నమాట. 1 2 3 4 5 ఇలాగ మళ్ళీ రివర్స్ 1 2 3 4 5 అదొక 10 నుంచి 20 వరకు 10 నుంచి 20 వరకు 3 పూర్తయి ఇలా చేస్తే కాళ్ళ నొప్పులు కానీ మడాల నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులో గ్రీజ్ అయిపోవటం కానీ నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎక్కువగా మీరు ఏం చేయాలంటే కొద్దిగా పొద్దున్న ఒక 3 గ్లాసులు, మధ్యాహ్నం 3 గ్లాసులు, సాయంత్రం 3 గ్లాసులు, 6 గ్లాసులు మంచినీళ్ళు మీరు దాహం అవ్వకుండా తాగాలి. తాగి చక్కగా ఉంటే బాగుండదు. శ్రీ గాయత్రి యోగ సేవ సమితి తాలూపూడి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోవాలి. భారత్ మాతకి జై.